పరీక్ష అంటే కేవలం మన విజ్ఞానాన్ని మన నాలెడ్జ్ని మాత్రమే టెస్ట్ చేసే విధంగా లేదు. సో ఈ పేపర్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి సార్? అభ్యర్థి మైండ్లో పెట్టుకోవాల్సిన ఒక సెంటెన్స్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనల్ని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించినవి కాదు, మనల్ని ఎలిమినేట్ చేయడానికి ఉద్దేశించినవి. కాబట్టి అభ్యర్థులు రావచ్చు, యూపీఎస్సీ మెంటర్షిప్ సంబంధించి కానివ్వండి, ప్రిపరేషన్ సంబంధించి కానివ్వండి, గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, మీరు ఎలాంటి డౌట్స్తో వచ్చినా కూడా మీకు నేను ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటాను. హలో ముగోస్, ఎలా ఉన్నారు? మే 25న యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది పూర్తయిపోయింది. మరి ఆ పేపర్కి సంబంధించిన విశ్లేషణ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ సార్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా రోజుల తర్వాత అమిగోస్ ఐఏఎస్ ప్లాట్ఫామ్లో. సో మిమ్మల్ని ఇక్కడ మెయిన్గా మీరు ఇంత బిజీ షెడ్యూల్లో మిమ్మల్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా 15 days బ్యాకే మనకి యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అయిపోయింది సార్. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చిన తర్వాత చూసిన తర్వాత ఫస్ట్ నా మైండ్లో మెదిలింది, ప్రవీణ్ సార్ని తీసుకొచ్చి కరెంట్ అఫైర్స్ అలాగే పాలిటీ గవర్నెన్స్కి సంబంధించిన ప్రశ్నలు చూసి మిమ్మల్ని అడగాలి. దాని నుండి తర్వాత నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ ఎగ్జామ్ పేపర్ని చూసే విధానంలో ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, దాన్ని మీ నుంచి సజెషన్స్ తీసుకోవడానికి మెయిన్గా మిమ్మల్ని తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ. ముందుగా మీ బిజీ షెడ్యూల్లో టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి సార్. ఇది సార్ ఎలా వచ్చింది సార్ ఓవరాల్ పేపర్? సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి అబ్జర్వ్ చేద్దాం సార్. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ప్రశ్నలు చూస్తే అందులో స్టాటిక్ డేటా పైన కూడా ఎక్కువ అడిగాడు. స్టాటిక్ అంటే మనం ఒకప్పుడు జీకే అని చెప్పేసి నేర్చుకునే వాళ్ళము. సో ఉదాహరణ తీసుకుంటే నాటో అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్. నాటోకి సంబంధించి కంటెక్స్ట్ ఎందుకు అడిగాడంటే, ప్రస్తుతం రష్యా యుక్రెయిన్కి సంబంధించి ఆ యుద్ధ పరిస్థితులకు ప్రధాన కారణాల్లో బ్లాక్ సీ, నాటో ఈ రెండే కారణాలు. అందులో నాటోకి సంబంధించి సభ్యత్వ దేశాలను గుర్తించే విషయంలో క్వశ్చన్ ఇచ్చారు సార్. సో అది కొంత బ్రాడ్ ఐడియా ఉండాలి. అంటే 32 సభ్య దేశాలు ఏంటో తెలిసి ఉండాలి, ఇటీవల వార్తల్లో నిలిచిన దేశాలు ఏంటో తెలిసి ఉండాలి. అంటే మనకు స్టాటిక్ కూడా మన మైండ్లో ఉండాలి. అదొక క్వశ్చన్ ఇచ్చారు. అంటే స్టాటిక్ ఇంపార్టెన్స్ చదవాలనే ఒకటి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు కానివ్వండి, ఇప్పటికీ అమల్లో ఉన్న పథకాల్లో వస్తున్న మార్పులు కానివ్వండి, వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉదాహరణ తీసుకుంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ పైన క్వశ్చన్ ఇచ్చాడు. పథకం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయిందని అడగలేదు, అందులో వచ్చిన అప్డేట్స్ పైన ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి లేదా పిఎం సూర్య గారు అంటాము, ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అలా స్కీమ్స్ పైన ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు, పాలసీస్ అండ్ స్కీమ్స్ అని. అంటే ఇప్పటి నుండి మనం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే పథకాలతో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతున్న స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అందులో వస్తున్న మార్పులను కూడా చూడాలి. నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు యూపీఎస్సీ అంటే స్పోర్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడగరు అని చెప్పేసి ఒక అపోహలు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, మనకు యూపీఎస్సీలో 2 ప్రశ్నలు ఎక్స్క్లూజివ్గా మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా అడిగారు. సో స్పోర్ట్స్ రిలేటెడ్గా 2 questions డైరెక్ట్ అడిగారు. ఒకటి ఖోఖో వరల్డ్ కప్ సంబంధించి అడిగాడు, ఒకటి వచ్చేసేసి చెస్ పైన. సో 45th చెస్ ఒలింపియాడ్ అని చెప్పేసి మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇంకొక క్వశ్చన్ చూడండి, పరీక్ష అంటే కేవలం మన విజ్ఞానాన్ని మన నాలెడ్జ్ని మాత్రమే టెస్ట్ చేసే విధంగా లేదు. యూపీఎస్సీ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రశ్నలు మనల్ని కంటికి కూడా పరీక్షలో మిగిలాయి. ఉదాహరణకి బ్రిక్స్కి సంబంధించి ఒక థీమ్ ఇచ్చాడు. ఆ థీమ్లో ఒక వర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లోలో వెళ్తే మన కన్ను దాన్ని పరీక్షించదు. మల్టీ కల్చరలిజము, మల్టీ లాటరిజం అని చెప్పేసి ఒక పదం ప్లేస్లో ఇంకో పదం ఇచ్చాడు. అంటే ఇక్కడ మన యొక్క తెలివితేటలు, మన నాలెడ్జ్ని పరీక్షిస్తూనే ఎంత అలర్ట్గా ఉన్నాడు ఎగ్జామినేషన్లో, మన అలర్ట్ని కూడా పరీక్షించే విధంగా ప్రశ్నపత్రం ఉంది. కాబట్టి అభ్యర్థులకు, ఇక ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నేను చెప్పేది ఏంటంటే, మొన్న రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ పేపర్ అనేది అద్భుతంగా ఉంది. మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఆల్రెడీ మీకు నేను క్లాస్ రూమ్లో ఏవైతే చెప్తానో రామ్సర్ సైట్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఎగ్జామినర్కి ఫేవరెట్ టాపిక్స్ అని నేను చెప్తా ఉంటాను, జిఏ ట్యాగ్స్, రామ్సర్ సైట్స్ అని, ఇటువంటివి చూసుకుంటూ దాన్ని ఆధారంగా తీసుకొని ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇయర్ మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి పాలిటీ సైడ్ ఎగ్జామ్ సార్, పాలిటీ సైడ్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయి క్వశ్చన్స్? పాలిటిక్స్ సంబంధించి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ నుండే వస్తాయి. ఎందుకంటే పాలిటీ అనేది స్టాటిక్ సబ్జెక్టే. కానీ మనం కరెంట్ పాలిటీ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం సార్. కరెంట్ పాలిటీ అంటే ఏంటి, ఇటీవల వార్తలు నిలిచిన పాలిటీ రిలేటెడ్ టాపిక్స్. ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ ఎలా తయారవుతుంది అంటే, ఎగ్జామినర్ సబ్జెక్ట్ ఎలాగో గ్రిప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరే ఒక ఆస్పిరెంట్ అనుకోండి, ఎగ్జామినేషన్ ఇంకొక 1 month 2 months బిఫోర్ ఉంది అనగా
నా దగ్గరకు వచ్చేసి ఇంపార్టెంట్ ఏరియాస్, ఫోకస్ ఏరియాస్ చెప్పండి సార్, పాలిటీ అన్నారు అనుకోండి, నేను కొన్ని టాపిక్స్ని నేను ప్రెడిక్ట్ చేస్తూ చెప్తాను. 90% ఇప్పటివరకు అయితే ఆ టాపిక్స్ అనేవి టచ్ అవుతున్నాయి ఎగ్జామినేషన్లో. ఎలా చెప్పగలుగుతున్నానంటే కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ. ఉదాహరణకి మీరు పార్లమెంట్ షెడ్యూల్ అనేది న్యూస్లోకి వచ్చింది, పార్లమెంట్ సెషన్స్ షెడ్యూల్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఆ సందర్భం చదివేటప్పుడు దాన్ని పాలిటిక్ లింక్ చేస్తూ, పార్లమెంట్ అనే టాపిక్ ఏ భాగంలో ఉంటుంది, ఏ ఆర్టికల్స్ మధ్యలో ఉంటుంది, సమన్ ప్రోరోగు ఆర్టికల్ 85లో ఏం చెప్తుంది, ఎవరి అధికారము, ఇలా లింక్ చేస్తూ చదివనుకోండి. అలాంటి క్వశ్చన్స్ మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్లో మన చుట్టూ జరుగుతున్న విషయాలను స్టాటిక్గా లింక్ చేస్తూ అడిగాడు. కాబట్టి సో ఎప్పుడైనా స్టాటిక్ సబ్జెక్ట్ అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విత్ ఇన్ ద సిలబస్ నుండి వస్తుంది. దాన్ని మనం అప్డేట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ రెండు కూడా డైనమిక్గా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాము. సో ఈ పేపర్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి సార్? ఎందుకంటే కొందరు ఈ ఇయర్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కొందరు క్లియర్ అవుతారు, కొందరు క్లియర్ చేయలేరు. అఫ్ కోర్స్ అది ఎలాగ ఉంటుంది గెలుపోవటంలో అనేవి. వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి అటెంప్ట్ అవుతారు. ఎలా వాళ్ళు ఈ పేపర్ని అనాలిసిస్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్కి? ఫస్ట్ అభ్యర్థికి ఉండే ఆలోచన ధోరణి మారాలి సార్. చాలామంది ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఓకే మనం ప్రయత్నిస్తే వస్తుంది అనుకోవాలి, ప్రయత్నం చేయాలి. సార్ ప్రయత్నం అనేది మన చేతిలో ఉంటుంది, ఫలితం అనేది మన ఎఫర్ట్ ఎలా ఉంటుందో క్వశ్చన్ పేపర్లో అలా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అభ్యర్థి మైండ్లో పెట్టుకోవాల్సిన ఒక సెంటెన్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనల్ని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించినవి కాదు, మనల్ని ఎలిమినేట్ చేయడానికి ఉద్దేశించినవి. అందుకే లక్షల మంది అభ్యర్థులు రాస్తే ఫలితంలో కనబడే వాళ్ళు 100లోనే ఉంటారు. కాబట్టి ఎలిమినేషన్ ఎగ్జామినేషన్, ఆ ఎలిమినేషన్ అనేది ఎలిమినేట్ చేసే వారికి సులభంగా ఎప్పుడు ఉంటుంది? ప్రశ్నపత్రం కఠినంగా ఇచ్చినప్పుడు. మరి ప్రశ్నపత్రం నిజంగానే కఠినంగా ఉంటుంది అంటే చదివిన వాడికి ఏదైనా ఈజీగానే ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా మనం అప్డేట్ చేస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఫాలో అవ్వడం కానివ్వండి, రెగ్యులర్గా హిందూ పేపర్ ఇలాంటి న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వడం కానివ్వండి, అనలిటికల్గా సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటూ చదివామనుకోండి, మనకు ఎక్స్క్లూజివ్గా న్యూస్ పేపర్, పిఐబి అండ్ గవర్నమెంట్ సంబంధించిన పాలసీస్ చదివితే మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత మన క్లాస్ రూమ్లో ఎలాగో మంచి ఫ్యాకల్టీ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లాస్ రూమ్ నోట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాటిని ప్రీవియస్ పేపర్స్తో లింక్ చేసుకుంటూ చదవండి. ఎనఫ్. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిందంటే మెయిన్స్ ఇక మన చేతులకు వచ్చినట్టే. సో ఇక చివరిగా సార్ మన అమిగోస్ ఐఏఎస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ 2025కి మీరు ఇచ్చే మెంటర్షిప్ కానివ్వండి, మీరు ఇచ్చే సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది సార్ మామూలుగా? సో అభ్యర్థులు ఎవరైనా సరే అమిగోస్లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే రావచ్చు. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా, యు ఆర్ వెల్కమ్. నేను ఇక్కడ ఉండే షెడ్యూల్ ఏదైతుందో క్లాసెస్ అయిపోయిన తర్వాత 1 or 2 hours ఉంటాను ఇన్స్టిట్యూట్లో. ఆ టైంలో మీకు ఉండే సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా అడగండి. సో ప్రిపరేషన్ టైంలో మనకి ఏదైతే ఒక టాపిక్ టఫ్ అనిపించవచ్చు, సో టాపిక్ పైన మనకి ఎలా గ్రిప్ రావాలి, ఇటువంటివైనా కానివ్వండి, సబ్జెక్ట్ రిలేటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోణంలో ఎలాంటి సజెషన్స్ ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి అభ్యర్థులు రావచ్చు. యూపీఎస్సీ మెంటర్షిప్ సంబంధించి కానివ్వండి, ప్రిపరేషన్ సంబంధించి కానివ్వండి, గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, మీరు ఎలాంటి డౌట్స్తో వచ్చినా కూడా మీకు నేను ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.